నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. నేను సృజన. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భర్తతో పాటు ఆమె కూడా పని చేస్తేనే ముగ్గురు పిల్లల కడుపు నిండుతుంది. అందుకే ఆమె నిత్యం పనికి వెళ్తుంటుంది. అయితే ఎప్పటిలాగే సోమవారం రోజు కూడా పనికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది. చుట్టూ చిమ్మ చీకటి. నడుచుకుంటూ ఒక్కతే భయంగా రోడ్డుపై వస్తోంది. అప్పుడే ఆమెకు రోడ్డుపై ఆగి ఉన్న ఓ బస్సు కనిపించింది. దీంతో వాళ్ళ దగ్గరకు వెళ్లి టైం ఎంత అవుతుందని అడిగిందా మహిళ. సమయం చెప్పి ఆమెలోని భయాన్ని తొలగించి వీలైతే ఇంటి వరకు వెళ్లి సాయం చేయాల్సిన వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. సదరు మహిళను బస్సులోకి లాక్కెళ్లి బస్సును పోనిస్తూనే అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు బస్సు నడుపుతూ డ్రైవర్, కండక్టర్లు ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘోరం మే 11వ తేదీ సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పిఠాపురంలోని ఓ బస్తీలో నివసించే బాధిత మహిళ మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. అయితే సోమవారం రాత్రి పని ముగించుకొని ఆమె ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. రాత్రి సమయం కావడంతో సరస్వతి విహార్ సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్సు వద్దకు వెళ్లి అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని సమయం ఎంత అని అడిగింది. సమయం అడిగిన పాపానికి ఆ దుర్మార్గులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు. అనంతరం బస్సును నంగ్లోయ్ వైపు నడిపించుకుంటూ వెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో బస్సును ఆపి డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణం తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే స్పందించిన రాణిబాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డ్రైవర్, కండక్టర్లుగా గుర్తించారు. బాధిత మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిత్యం కష్టపడి పనికి వెళ్లి వచ్చే ఒక సామాన్య మహిళపై ఇలాంటి అఘాయిత్యం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ముఖ్యంగా రాత్రి వేళలో మహిళల భద్రతపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేసును అన్ని కోణాల్లోని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు అధికారులు వెల్లడించారు.